గర్భసంచి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అనేవి ఏంటి కండిషన్స్? ఒకటి, క్యాన్సర్ డౌట్ ఉన్నప్పుడు. అందరికీ ఇదే కదా భయం. ఇప్పుడు స్కాన్‌లో మనకేదన్నా ఒకటి వచ్చింది. ఇలా ప్రాబ్లమ్ ఉందమ్మా అనంగానే ఫస్ట్ అమ్మా ఏముంది మేడం అంటారు. దానిలో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం చూసుకోవాల్సిందేంటంటే ఇది క్యాన్సర్ లాగా అవ్వచ్చా అనేవి చాలా తక్కువుంటాయి. అవేంటో చూద్దాం. ఒకటి, ఇప్పుడు మనం మాట్లాడేది గర్భసంచి గురించి. గర్భసంచి క్యాన్సర్ గురించే మాట్లాడదాం. గర్భసంచి లోపల అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి మనకు ఉండే ప్రాబ్లం ఏంటి? ఎండోమెట్రియల్ లైనింగ్ చాలా థిక్ గా ఉంటుంది. అంటే లైనింగ్ చాలా లావుగా 12 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ 16, 18, 20, 25 మిల్లీమీటర్స్ దాకా కూడా వెళ్తాయి. అలాంటప్పుడు ఫస్ట్ దానికి కూడా గర్భసంచి ఆపరేషన్ చెప్పం. ఫస్ట్ లోపల కెమెరా పెట్టి క్లీన్ చేయించుకుని దాన్ని బయోప్సీ చేయమని చెప్తాం. అందులో ఏదైనా తేడా ఉంటే లేదు క్యాన్సర్ లాగా ఉందమ్మా అని చెప్తాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లో చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెన్సెస్ ఆగిపోయాక అంటే మీకు ముట్లాగిపోయాయని ఎప్పుడు తెలుస్తుంది? ఏడాది పాటు మీకు ముట్లాగిపోయాయి. ఆ తర్వాత మీకు స్పాటింగ్ వస్తుంది. లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. లేదండి ఏడాది ముందర నాకు పీరియడ్‌లు ఆగిపోయాయి. లేకపోతే 3 ఏళ్ల ముందర ఆగిపోయి ఇప్పుడు మాత్రం రెగ్యులర్‌గా మళ్ళీ నెల నెలా వచ్చేస్తున్నాయి అని చాలా మంది వస్తారు. దానికి కూడా ఫస్ట్ మనము గర్భసంచి లోపల కెమెరా పెట్టి అంటే మామూలుగా క్లీన్ చేయడమే కాదండి. గర్భసంచి లోపల కెమెరా పెట్టి ఒకసారి చూస్తాం. అది బయోప్సీ పంపిస్తాము. ఒకవేళ మనకి మళ్ళీ అవుతుంది అని అనిపిస్తే లేకపోతే ఏదైనా హై రిస్క్ క్యాన్సర్ అయ్యేదానికి హై రిస్క్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా దానికి మనం హిస్టెక్టమీకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇండికేషన్ అది. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. అంటే ఇప్పుడు ఫస్ట్ సర్విక్స్‌లో క్యాన్సర్ అది రాబోతోంది అని తెలిసినప్పుడు మనకి 4, 5 ఏళ్ల ముందర నుంచి కూడా మనకి చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్‌ని మనం పాప్ స్మియర్ ద్వారా తెలుసుకోవచ్చు. దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే లోపల కెమెరా పెట్టి కాల్పోస్కోపీ అనే దాన్ని బట్టి చూసి ఎక్కడ డౌట్‌ఫుల్ ఉంది అక్కడ బయోప్సీ తీసి కూడా చూసుకోవచ్చు. కొన్నిసార్లు దానికి కాల్ చేసి చూడొచ్చు. ఇవేవి ప్రక్రియలకు మనకి పని చేయలేదు. లేకపోతే నేను రెగ్యులర్‌గా హాస్పిటల్‌కి రాలేను అలా అనుకున్న వాళ్ళకి అప్పుడు మనం గర్భసంచి ఆపరేషన్ చేయొచ్చు. థర్డ్, మనకి ఒవేరియన్ క్యాన్సర్. ఒవేరియన్ క్యాన్సర్ ప్రతి కంతికి క్యాన్సర్ అవ్వదండి. కానీ ముట్లాగిపోయాక ఓవరీస్ పెద్దగా అవుతున్నా అవి అంటే స్కాన్‌లో సాలిడ్ ట్యూమర్స్ అని ఉంటాయి. అలా ఏమైనా డౌట్ ఉన్నా అప్పుడు మొత్తం గర్భసంచి ట్యూబ్స్, ఓవరీస్ మొత్తం తీసేస్తాము. ఇవన్నీ కాకుండా చాలా కామన్‌గా 2 విషయాలలో గర్భసంచి ఆపరేషన్ అడుగుతారు. ఒకటేంటంటే ఫైబ్రాయిడ్. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయించుకోవాలని దాని మీద సెపరేట్‌గా నేను వీడియో చేస్తాను. అది కాకుండా మనకి బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు బ్లీడింగ్ అవుతోంది మీకు అంటే హెవీ బ్లీడింగ్ అవుతోంది. లేకపోతే నెల హెవీ బ్లీడింగ్ అవుతుంది. లేకపోతే నెలంతా మొత్తం ఒక నెలంతా మీకు బ్లీడింగ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ కొన్ని టాబ్లెట్స్ అవి వాడి మనము ట్రై చేయొచ్చు. లేదు హార్మోన్స్ వేసుకుంటే కానీ నాకు తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఉన్నాయి. లేదా ఇక్కడ లోపల ఒక లూప్ లాగా పెట్టి ఆ లూప్‌లోంచి కొంత మెడిసిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని లివోనార్జెస్ట్రాల్ ఐయుఎస్ అంటారు. అంటే ఫస్ట్ కామన్‌గా మిరెనా అనేవాళ్ళం. మనకి చాలా మంచి ఆప్షన్. దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా సెపరేట్‌గా మళ్ళీ చెప్తాను. బట్ అదొక గుడ్ ఆప్షన్. అవేవి కాకుండా మీకేం ట్రై చేసినా బ్లీడింగ్ ఆగట్లేదు అన్నప్పుడు అప్పుడు మనము గర్భసంచి ఆపరేషన్‌కి వెళ్ళొచ్చు. బట్ ఇది గుర్తుంచుకోండి మనం అన్ని ట్రై చేశాకే గర్భసంచి ఆపరేషన్ అనే దానికి వెళ్ళాలి.